హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. మళ్ళీ అయితే వచ్చానండి ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే. ఇది నిన్న సాయంత్రం టప్పుడు వీడియో అనమాట అండి. వర్షం పడిందండి మా వైపు. అస్సల ఊహించనట్టుగా పడిందనమాట అండి. వర్షం బీభత్సంగా పడిందనమాట. ఎందుకంటే అప్పటి వరకు అసలు ఏ వర్షం లేదు, ఏమీ లేదు. బాగా ఎండగా ఉండి, చాలా అసల ఆవిరిగా ఉన్న వాతావరణము. ఒక్కసారిగా అండి మబ్బు పట్టుకొచ్చేసేసి అసలు ఏమి చినుకులు పట్టడం కూడా ఏం లేదండి. గబగబా గబగబా అసలు పెద్ద వర్షంలాగా వచ్చేసి, ఒక తుఫాన్లాగా వచ్చేసి, చెట్లన్నీ పడిపోయి, చెరువంతా నిండిపోయి, నీళ్ళన్నీ బయటకు వచ్చేసి అలా అయితే అయిపోయిందనమాట. నిన్న నైటు మాకు 5కి మొదలైన వర్షము 10 వరకు పడుతూనే ఉందండి వర్షం అనేది. ఇది మా డాబా పైన అనమాట. చూసారా వాటర్ ఎలా ఆగిపోయినాయో పైన. ఇక అలా అయితే జరిగిందనమాట అండి. సో ఇక అది అయితే అట్లా జరిగిందనమాట. సో ఇకైతే ఈరోజు ఉదయం అనమాట అండి. ఇది సండే అనమాట అండి. అయితే ఇక సండే అంటే మీకు తెలిసిందే కదా, నాన్ వెజ్ కంపల్సరీ ఉండాల్సిందే. ఒక్కొక్క సండే ఉండదు, ఒక్కొక్క సండే ఉంటుందన్నమాట. ఇక అయితే ఈరోజు మన రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట అండి. కొంచెం స్పైసీగా అయితే నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అంటే చాలా రకాలుగా చేస్తాను. ఇదొక రకం అనమాట. ఈ స్టైల్ అయితే ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో అయితే ఇకైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇకైతేనండి నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర, అవన్నీ పుదీనా, ఇవన్నీ మొత్తం చక్కగా తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని అన్నీ కట్ చేసేసుకున్నానండి. అలాగే పుదీనా కట్ చేసుకున్నాను, అలాగే కొత్తిమీర కట్ చేశాను, ఉల్లిపాయలు కట్ చేశాను, అలాగే మన పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు కూడా కడిగి పెట్టేసేసుకున్నాను. ఒక బిర్యానీ ఆకాయ తీసేసుకున్నానండి. మనం తీసుకుంటున్న మటన్ వచ్చేసి కేజీ అనమాట అండి. కేజీ మటన్కి నేను కట్ చేసిన కూరగాయలు అయితే సరిపోతాయి అనమాట. సో అయితే అన్నీ కట్ చేసేసుకున్నాను. మటన్ కూడా చక్కగా కడిగి అయితే పెట్టేసేసుకున్నాను అనమాట అండి. పెట్టేసేసుకుని మనం చక్కగా ఏం చేద్దాం అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా రెడీగా ఉందండి. అది నేను మీకు చూపించలేదు అంతే. సో ఇకైతే స్టవ్ అయితే వెలిగించేసి బాండీ అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసేసుకొని బాండి వేడైన తర్వాత మనము ఒక 7-8 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందామండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. చపాతీ తినొచ్చు, పూరీలోకి తినొచ్చు, గారెల్లోకి తినొచ్చు, బిర్యానీ రైస్లోకి తినొచ్చు. చాలా బాగుంటుందన్నమాట ఈ కర్రీ అనేది. ఇక మటన్ అనేది అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. తెలియని విషయం ఏముందండి చెప్పండి. సో అయితే ఇక చక్కగా నేను వైట్ రైసే వండుతున్నాను ఈ పూట అయితే. బిర్యానీ అనేది ఏం చేయట్లేదు అనమాట. సో అయితే ఇక నేను చక్కగా స్టవ్ అయితే వెలిగించి బాండి అయితే పెట్టేసేసాను కదా, ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత నేను బిర్యానీ ఆకుని 2 సగాలుగా చేసి అయితే వేస్తున్నానండి. ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక 3 లవంగాలు, ఒక 2 ఆలుకులు అయితే వేసేసుకున్నాను. అవి కొంచెం వేగుతున్నాయి అనుకున్నప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకుందామండి. కరివేపాకు కూడా వేసేసుకుని అది కూడా కొంచెం వేగుతుంది అనుకున్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ కర్రీలోకి బాగుంటుందన్నమాట. ఇక ఉల్లిపాయలు కూడా నేను చక్కగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా స్లైసెస్గా అయితే కట్ చేసుకున్నాను. మన ఫ్రైడ్ ఆనియన్స్కి మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా అయితే కట్ చేసుకుంటే మనకు బాగుంటుందన్నమాట. సో ఇక ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మనం వేగనివ్వాలన్నమాట అండి. ఆయిల్లో వేగితే ఉల్లిపాయలు కర్రీకి మనకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇకైతే ఉల్లిపాయలు కూడా మనం చక్కగా వేగనిద్దామండి. వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, ఒక 4-5 దాకా అయితే వేసుకుంటున్నాను. చిలికిలా కట్ చేసుకున్నాను అనమాట. చిలికిలా కట్ చేసుకున్నాక నేను కర్రీలోకి అయితే వేసేస్తున్నాను. అవి కూడా చక్కగా వేసిన తర్వాత కొంచెం కలుపుకుందామండి. కలిపేసేసుకొని మనం ఇక మగ్గనివ్వాలన్నమాట కొంతసేపు. మనకి ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, మనం వేసుకున్న మసాలా అంతా కూడా ఏమవ్వాలంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినాక మనం చక్కగా పుదీనా, అలాగే కొత్తిమీర కూడా మనం ముందే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఫస్ట్ అయితే పుదీనా వేసుకుందామండి. పుదీనా వేసేసుకొని తర్వాత మళ్ళీ మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసేసుకొని చక్కగా కొత్తిమీర కూడా చక్కగా అంతా వేసేసుకొని కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటాలు అయితే ముందే కట్ చేసి పెట్టేసేసుకున్నాం కదా, టమాటాలు ఇంకొక 2 కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మా వారు టమాటాలు కొంచెం ఎక్కువ వేయొద్దు, కొంచెం తగ్గించు అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకనే నేను 2 టమాటాలే తీసుకున్నాను పెద్ద సైజువి. ఇంకొక 2 టమాటాలు వేసుకున్నా మనకి గ్రేవీ వస్తుందన్నమాట, కర్రీకి బాగుంటుందన్నమాట. మీరు ఇట్లా కేజీ ప్రకారం వండుకునే లెక్క అయితే ఇంకొక 2 టమాటాలు ఎక్స్ట్రా వేసుకోవచ్చండి నిర్మహమాటంగా. సో ఇక చక్కగా మనకి చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం 2 స్పూన్ల అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నామండి. వేసుకొని చక్కగా కలిపేసేసుకుందాం అనమాట. మనం వేసుకున్న ఐటమ్స్ని బట్టి వేగుతున్నప్పుడు అందులో నుంచి మంచి అరోమా అయితే బయటకు వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది అరోమా అయితే. సో అయితే మనం ఎందుకంటే పుదీనా వేసాము, అలాగే కొత్తిమీర వేసాము, అలాగే
అలాగే దాల్చిని యాలకులు ఇవన్నీ వేసాం కదా, దానికి తోడుగా మనం ఏం చేసాము, అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేసాం కదా, అసలు చాలా బాగుందనమాట అరోమా అయితే. సో ఇకైతే ఇవి కొంచెం వేగినాక కొంచెం పసుపు అయితే వేసుకుందామండి, అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు అయితే వేసుకుందాము. ఎందుకంటే మనం ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుంటాం కాబట్టి అవి తొందరగా మగ్గడానికి మనం కొంచెం కల్లుప్పు అయితే వేసుకుందామండి. ఇక మీరు లేదు కల్లుప్పు అవసరం లేదనుకుంటే మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ కల్లుప్పు అయితేనే మన కర్రీకి టేస్ట్ వస్తుందన్నమాట. అవి రెండు వేసిన తర్వాత మళ్ళీ చక్కగా కలిపేసేసుకొని మనం టమాటా ముక్కలు అయితే వేసేసుకుందామండి. టమాటా ముక్కలు కూడా వేసుకొని చక్కగా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని మనం చక్కగా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించామనుకోండి, టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇకైతే ఆదివారం కదండి, మీరేం స్పెషల్స్ తెచ్చుకున్నారో, ఏం వండుకుంటున్నారో నాకు అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో నేనటి జొన్న రొట్టెల వీడియో మీకు ఎలా అనిపించిందో అది కూడా నాకు కమెంట్ అయితే చేయండి. ఎంతమంది దాన్ని లైక్ చేస్తున్నారు అనేది నాకు తెలియాలి కదా, మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. సో కమెంట్ చేయండి అనమాట అండి. సో అయితే మనకి చూసారా టమాటా ముక్కలు అలా మూత పెట్టి మగ్గిస్తే మనకు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి అనమాట టమాటా ముక్కలు. మీరు కూడా తప్పకుండా అలాగే చేయండి. ఎందుకంటే అండి కొంతమంది టమాటాలు వేసినా మూత పెట్టరు అనమాట. ఎందుకంటే మనకు మూత పెడితే ఆ ఆవిరికి టమాటా ముక్క అనేది సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సాఫ్ట్ అయిపోతే చక్కగా మనకి ముక్క అనేది మెత్తబడిపోయి మగ్గిపోతుంది అనమాట త్వరగా. ఓకేనా. ఇకైతే మనం టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చక్కగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుందామండి. మటన్ ఇన్ని వెరైటీలు చేసుకోవచ్చునండి, అసలు చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట మటన్లో కూడా. సో అయితే మా పెద్దబాబు మటన్ తొక్కు పచ్చడి అయితే అడిగాడండి, చెయ్యాలి అది నేను మీకు వీడియో కూడా పెడతాను కంపల్సరీగా. సో అయితే ఇక నేను వేసేసుకున్నాను కదా, మటన్ అయితే అంతా వేసేసుకుని మళ్ళీ కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు అయితే వేసుకున్నాము. ఇక మనం ఉప్పు వేయవసరం లేదండి, సరిపోతుంది అనమాట. ఇది కర్రీకి అయితే మనం 2 టైమ్స్ వేసుకున్నాం కదా ఉప్పు అనేది, కల్లుప్పు మనకి కర్రీకి చక్కగా సరిపోతుంది అనమాట. సో ఇక ఈ వారం మా వారైతే స్పెషల్గా బోన్స్ కూడా వేయించుకొచ్చారనమాట అండి, మూలిగలు అంటారు కదా, అవి కూడా వేయించుకొచ్చారనమాట. అదే నేను మీకు చూపిస్తుంది. సో అయితే ఇక మనం కూర అయితే బాగా మగ్గనివ్వాలండి, బాగా మగ్గనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో మనం వచ్చి ఒక 2 మినిట్స్కి ఒక 3 మినిట్స్కి వచ్చి మనం కర్రీ అనేది తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే కింద మాడిపోకుండా మనం తిప్పుకుంటూ ఉంటే కింద అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట. చూసారా ఆ మటన్లో నుంచి బయటికి వస్తున్న ఆ వాటర్ అంతా కూడా చక్కగా మగ్గిపోవాలన్నమాట అండి. మగ్గిపోయి మనకి ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట, అప్పుడే మనం కారం అనేది వేసుకోవాలి. సో ఇక చక్కగా కలిపేసేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసేసుకుందామండి. మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూసుకుందాము. చూసారా ఆ వాటర్ అంతా మగ్గిపోవాలి. అదే చెప్తున్నాను కదా, మనం పెట్టేసేసి అట్లా కాకుండా ఒక 2 నిమిషాలకి 3 నిమిషాలకి మనం తీసి తిప్పుకుంటా ఉంటే చక్కగా అంతా ఆవిరి అయిపోతుంది అనమాట. ఆవిరికి చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఆ పులుసు అంతా కూడా అందులో వచ్చిన వాటర్ అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది అనమాట. మగ్గిన తర్వాత మనము కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో మటన్లో మీకు ఏ వెరైటీ ఇష్టమో, మీకు ఎలా వండితే ఇష్టమో నాకు అది కూడా కమెంట్ అయితే చేయండి. మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది అనమాట. సో తప్పకుండా కమెంట్ అయితే చేయండి అనమాట అండి. ఇలాగే నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు, ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో అయితే చూసారా అదిగోండి అలా మగ్గి ఆయిల్ అనేది అట్లా మనకి సపరేట్ అయిపోతూ ఉండాలన్నమాట, అలా పైకి వచ్చేస్తూ ఉండాలన్నమాట. అలా మగ్గిన తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి. మా వారు తీసుకొచ్చింది మరీ ముదురుగా ఏం లేదండి, ఈ మటన్ అనేది కొంచెం లేతగానే ఉంది. అందుకే నేను కుక్కర్లో అయితే వండట్లేదు అనమాట, అందుకే నేను మీకు ఈ బాండీలో అయితే వండి చూపిస్తున్నాను. మనకి చక్కగా కారం అయితే వేసేసుకుందాం. నేను ఒక 3 స్పూన్లు అయితే వేసానండి, ఎందుకంటే మా మేనకోడలు తినదన్నమాట ఎక్కువ స్పైసీ అయితే, మరీ ఎక్కువ స్పైసీ కాదు, అలాగని చెప్పేసి మరీ తక్కువ కాదండి, కొంచెం స్పైసీగానే ఉంటుంది. ఇక మరీ ఎక్కువ వేసాను అనుకోండి, అమ్మో ఇంతే వేసేవేంటి అత్త అంటుందన్నమాట. సో అందుకని నేను 3 స్పూన్లు అయితే వేసాను. మీకు కొంచెం స్పైసీ కావాలి అనుకుంటే మీరు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే 3 స్పూన్లే వేసాను. వేసి దాన్ని చక్కగా నేను కలుపుకుంటున్నానండి. ఇంక చాలండి ఆ వాటర్, ఎందుకంటే మనకి మటన్ అనేది లేతగానే ఉంది కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేసేసుకున్నా ఏంటంటే ముక్క బాగా మెత్తగా ఉడికిపోయి మనకి తింటాకి ఇదిగా ఉండదు అనమాట. అందుకని ఆ మాంసాన్ని బట్టి మనం వేసుకోవాలి వాటర్ అనేది, అది ముదురుదా లేతదా అనేది మనం ముందే చూసుకోవాలన్నమాట. చూసుకుని దాన్ని బట్టి మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసేసుకొని ఉడకపెట్టుకుంటూ ఉండాలన్నమాట. అది ఉడుకుతూ ఉంటుందన్నమాట. మనకి చక్కగా గ్రేవీ వచ్చే వరకు కూడా మనం చక్కగా దాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట అండి. ఇక అయితే చక్కగా
ఏం చేయాలంటే ఇప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తానండి. మనం కొంచెం ఇంకా ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత మనం మసాలా పౌడర్ అనేది నేను ఇంట్లోనే చేసుకున్నానండి. అది మీకు తెలిసిందేగా. ఎందుకంటే నేను చికెన్ పచ్చళ్ళు అవి పడతా ఉంటాను. అలాగే మనకు ఆర్డర్లు వచ్చిన పచ్చళ్ళు అవి పడతా ఉంటాను కాబట్టి నేను కొంచెం మసాలా ముందే రెడీ చేసి పెట్టుకుంటానన్నమాట ఇంట్లో. సో అయితే నేను ఆ మసాలా అయితే కొంచెం వేసుకుంటానండి. అలాగని చెప్పేసి నేను చికెన్కి వేసే మసాలా అయితే వేయట్లేదండి. నేను సపరేట్గా ఇంట్లో చేసుకున్నాను అనమాట. మామూలుగా ఇట్లా చికెన్లోకి మటన్లోకి వేసుకోవడానికి అవి ధనియాలు, అలాగే ఆలుక్కాయలు, అలాగే లవంగాయలు ఇవన్నీ మనం వేపుకొని ధనియాలు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పొడి పట్టేసేసుకొని మనం దీంట్లో వేసేసుకుంటే ఒక బాక్స్లో వేసుకుంటే ఇట్లా మనం కర్రీస్ వండినప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను చేసి పెట్టుకుంటాను అనమాట. సో అదైతే ఒక 2 స్పూన్లు అయితే వేసానండి. ఇక వేసేసుకున్న తర్వాత ఇక మనం ఉడకనివ్వాలండి. దీన్ని మనం ఇది చేసే పర్లేదనమాట. ఇక అన్ని ఐటమ్స్ అయితే మనం వేసేసుకున్నాము. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం చేయాలంటే కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట అండి. కొత్తిమీర వేసుకుంటే చక్కగా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మరీ బాగా దగ్గరగా ఉడకనివ్వదండి. కొంచెం గ్రేవీ ఉంటే మనకి రైస్ కలుపుకొని తినడానికి బాగుంటుందన్నమాట. సో కొంతమంది గ్రేవీగా ఇష్టపడతారు. కొంతమంది కూర అంతా మగ్గిపోయేలాగా వండుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుకుంటారు. మనకెందుకంటే మనకి రైస్లో కలవాలి కాబట్టి మనం కొంచెం గ్రేవీ అనేది ఉంచుకుందాం అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసానండి. కొత్తిమీర వేసేసి నేను చక్కగా కొంచెం సిమ్ అయితే పెట్టానమాట, కొంచెం ఉడుకుతుందని. ఇకైతే ఇక్కడ మనకి రైస్ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇక మా వారు పిల్లలు అయితే ఆకలేస్తుంది అంటున్నారు. ఇక చూసారా మన మటన్ గ్రేవీ కర్రీ అయితే చక్కగా స్పైసీగా చక్కగా రెడీ అయిపోయిందండి. చూస్తేనే చాలా టెంప్ట్గా ఉంది కదా. ఉంటుందండి మరి, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునే కదా. సో అందుకని ఇక మనం అయితే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ఇక నేనైతే పెట్టించేస్తాను. ఇక మటన్ కర్రీ చక్కగా రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. ఇక చక్కగా కట్టేసేసేసి ఇకైతే ఈరోజు వీడియో ఇదనమాట అండి. మటన్ కర్రీ మీకు ఎలా అనిపించింది ఏంటని తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. చాలా చాలా స్పైసీగా, చాలా టేస్ట్గా, చాలా చక్కగా అయితే మనకు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి సండే కాబట్టి ఫ్యామిలీ అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనం చక్కగా వాళ్ళకైతే పెట్టించేసేసేద్దాము. ఇదనమాట అండి ఈ సండే రోజు వీడియో అయితే. మీరేమేమి చేసుకున్నారో, అలాగే మీరు ఏమేమి టిఫిన్లు వేసుకున్నారో నాకు అది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇక విషయం ఏంటంటే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మీకు. మన ఛానల్ తరఫు నుంచి మంచి వీడియోస్ అనేవి పెట్టాలి అనుకుంటే మీ లైక్ అనేది నాకు చాలా అవసరం అనమాట అండి. సో మన వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ కూడా చేయండి. మీ షేర్ అనేది నాకు చాలా ముఖ్యం అనమాట. ఇక కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది. కానీ చక్కగా నేనైతే పెట్టించేస్తున్నాను. మటన్ కర్రీ రెడీ అయిపోయింది, వైట్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. దీంట్లోకి మీరు బిర్యానీ కూడా చక్కగా వండుకోవచ్చు అనమాట. సో అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే చక్కగా రైస్ అయితే పెట్టేసేసుకొని అసలు కమ్మటి మన మటన్ కర్రీ అయితే వేసేస్తున్నాను అనమాట. మూలిగి బొగ్గులు కూడా వేయించుకొచ్చారనమాట అండి మా ఊళ్ళో అయితే. అసలు ఈసారి చాలా చాలా టేస్టీగా, నిజంగా ఉప్పు చూశాను నేను కర్రీలో, అసలు ఎంత బాగుందోనండి. అసలు నిజంగా చాలా బాగా కుదిరిందనమాట. సో చాలా చాలా చక్కగా కుదిరిందనమాట. ఇంకా మీకు తెలిసిందే కదండి, మటన్ అంటే చాలా చాలా పండగ అనమాట అండి ఇంట్లో. ఇక అది మనం చెప్పాల్సిన పని ఏం లేదనమాట, అంత బాగుంటుందన్నమాట మటన్ కర్రీ అనేది. ఇక మా ఇంట్లో అయితే మా చిన్నబాబు ఫేవరెట్ అనమాట అండి మటన్ కర్రీ అనేది. ఇక నేనైతే మా వారికి మటన్ అలాగే రైస్ అయితే పెట్టిచ్చేసాను. ఇక నేనైతే నిన్న జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాం కదండి, ఆ జొన్న రొట్టెలు అయితే ఉన్నాయన్నమాట. అందులో ఒకటి నిన్న తినేసేసాను, అలాగే నైట్ మా వారికి ఒకటి పెట్టాను, మా అనుకి ఒక సగం వేసాను. ఇక అయితే ఇంకొక హాఫ్ ఉంటే అది తీసుకుని నేను కొంచెం కర్రీలో అయితే వేసుకొని తిందామని చెప్పి తింటున్నాను. టేస్ట్ అయితే ఉందండి. అబ్బాబ్బా ఎంత బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుందనమాట అండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. చూసారా అండి మటన్ ముక్క కూడా ఎంత చక్కగా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఎందుకంటే మనకి మటన్ అనేది లేతగా ఉందన్నమాట, అందుకని మనకి తొందరగా ఉడికిపోయింది అనమాట మటన్ అనేది. సో చాలా చాలా టేస్ట్గా మంచి మటన్ కర్రీ అయితే ఈరోజు మన ఛానల్లో రాబోతుంది. తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది ఏంటంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అంతవరకు అందరికీ హ్యాపీ సండే అండి. అందరికీ బాయ్ బాయ్.